Today our topic is the natural realms of the earth. The natural realms of the earth. Realms means areas. Realms means areas which have some common features. Scientists who study the air, scientists usually talk of four realms. ఎవరైతే ఈ ఎత్తు గురించి స్టడీ చేసుకుంటారో ఆ సైంటిస్టులు సో ఎత్తు మీద ఉన్నటువంటి ఫోర్ రియాల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి గురించి మాత్రమే డిస్కస్ చేస్తారు. సో అందులో ఫస్ట్ వన్ లిథోస్ఫియర్, సెకండ్ వన్ హైడ్రోస్ఫియర్, థర్డ్ వన్ అట్మాస్ఫియర్, ఫోర్త్ వన్ బయోస్ఫియర్. ఫస్ట్ వన్ లిథోస్ఫియర్, సెకండ్ వన్ హైడ్రోస్ఫియర్, థర్డ్ వన్ అట్మాస్ఫియర్, ఫోర్త్ వన్ బయోస్ఫియర్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటి పాయింట్స్ అన్ని కూడా మీరు ఆర్డర్ వైజ్ రఫ్ నోట్స్ లో రాసుకోండి. ఎస్టర్డే క్లాస్ లో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో ఇవన్నీ ఆర్డర్ వైజ్ రాసుకోండి, ఈ పాయింట్లన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. సో వి ఆల్రెడీ స్టడీడ్ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్, బట్ నౌ వి విల్ సీ what are the broad features of these spheres, and also they are interrelated one sphere to another sphere. Okay now, how human beings interact with these spheres. Last year classes lo ఇక్కడ చెప్పుకున్నటువంటి అట్మాస్ఫియర్, బయోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ వీటి గురించి డిస్కస్ చేశాం. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఇంకా వేరే ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి ఈ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ లిథోస్ఫియర్. ఓకేనా? మళ్ళీ ఒకసారి రియాల్స్ అంటే ఏరియాస్, మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాస్. ఇప్పుడు గాలి అది ఒక ఏరియా, ల్యాండ్ అదొక ఏరియా, ఓకేనా, వాటర్ అదొక ఏరియా. ఇక్కడ ఉన్నటువంటి నేమ్స్ అదేనండి. లిథో మీన్స్ రాక్. సో ఇవన్నీ ఆ ఏరియాస్ నుంచి మనం వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ లిథోస్ఫియర్. So first one lithosphere. So litho means rock or stone. In Greek language, litho means rock or stone. మనం రాయి అంటారు కదా సార్, రాయి. ఓకేనా? స్పేర్ or sphere. Sphere means ball. ఓకేనా? Ball. Sphere means ball. So rock ball. Okay na? So the solid crust or hard top part of the earth is called lithosphere. ఇప్పుడు మనకి ఎత్తులో ఇంటర్నల్ పార్ట్ లో మనం డిస్కస్ చేస్తే 3 స్టేజెస్ ఉన్నాయండి. క్రస్ట్, సెకండ్ వన్ మ్యాంటిల్, థర్డ్ వన్ కోర్. ఓకేనా? మనం పిక్చర్ డ్రా చేసేటప్పుడు ఈ అవుట్ సైడ్ ఉన్నటువంటి ఈ పార్ట్ అంతా కూడా ఎత్తు అవుట్ సైడ్ ఉన్నటువంటి ఈ లేయర్ అంతా కూడా మనం ఏమని పిలుస్తాము? ఓకేనా? క్రస్ట్ అని పిలుస్తాం. ఓకే, సో outer part of the earth or solid top part of the earth is called lithosphere. This lithosphere made up of different types of rocks and minerals, okay na, covered with a thick layer of soil. ఇక్కడ ఎర్త్ సర్ఫేస్ మీద మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సిన మినరల్స్ అన్ని కూడా సర్ఫేస్ లోనే మనకు అవైలబుల్ ఉంటాయి. డిఫరెంట్ రాక్స్, వైట్ స్టోన్స్ అని, బ్లాక్ స్టోన్స్ అని, ఇలా డిఫరెంట్ రాక్స్ అన్ని కూడా మనకి లిథోస్ఫియర్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ ఏ స్మూత్ సర్ఫేస్. as you see on the globe. మనం గ్లోబ్ లో చూసినప్పుడు
ఎర్త్ అనేటువంటిది మనకు రౌండ్గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా హిల్స్ కానీ మౌంటైన్స్ కానీ ఏం కనిపించవు. ఓకేనా? బట్ హ్యాస్ హై మౌంటైన్స్, అంటే ఎర్త్ అనేటువంటిది హై మౌంటైన్స్, డీప్ వ్యాలీస్, లో బేసిన్స్, ఓకేనా, ప్లేన్స్, రివర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి డీప్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే లోపల ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటర్తో ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి. ఓకేనా? వాటర్తో ఫిల్అప్ అయిపోయి మనకి ఓషియన్స్ లాగా, సీస్ లాగా ఫార్మ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఓకేనా? సో వెన్ ద లిథోస్ఫియర్ హీట్స్ డ్యూ టు సన్ రేస్, ఓకేనా, అండ్ ఆర్ కూల్స్ డౌన్, సన్ రేస్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లిథోస్ఫియర్ ఏమవుతుంది, ఇది సంబంధించి సన్ రేస్ ఉన్నప్పుడు ఇది హీట్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ సన్ రేస్ లేనప్పుడు ఏమవుతుంది, కూల్ అవుతుంది. అంటే ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ అండి, ఎయిర్ వాటర్ ఆర్ ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ అనేటువంటి ఇక్కడ వర్క్ చేస్తుంది. వి అండ్ మోస్ట్ ఆఫ్ ద other living organisms and other living beings also stay in this realm. మన సరౌండింగ్ మనము మనతో పాటు ఉన్నటువంటి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటున్నాం అంటే ఈ లిథోస్ఫియర్ అనేటువంటి రియాలిటీ పైన మనం ఉంటున్నాం. రిపీట్ వన్స్ అగైన్, లిథో మీన్స్ రాక్, స్ఫియర్ మీన్స్ బాల్. అవుటర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ lithosphere, or solid part of the earth is called lithosphere. So lithosphere made up of different types of rocks, minerals, okay na, minerals, and this lithosphere covered by a thick layer, okay. So it is not a smooth surface as we saw in the globe, but it has contained different types of mountains, okay na, plateaus, highlands, lowlands, valleys, plains, basins, okay na. So many of these features are shaped by water and wind, okay na. ఇక్కడ ఉన్నటువంటి షేప్స్ అన్ని కూడా వాటర్, విండ్ ద్వారా ఫామ్ అయినటువంటి షేప్స్ ఇవన్నీ కూడా. సో వెన్ ద లిథోస్ఫియర్ డ్యూ టు సన్ రేస్ ఆర్ కూల్ ఇట్, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్, హైడ్రోస్ఫియర్. దిస్ వన్ క్లియర్? ఓకే, తెలుగులో మళ్ళీ చెప్తాను. సో లిథోస్ఫియర్ మనకి భూమి పైన ఉన్నటువంటి అవుటర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని లిథోస్ఫియర్ అంటారు. మనకి భూమి పైన మనకు కావాల్సినటువంటి డిఫరెంట్ రాళ్ళు, మినరల్స్, ఖనిజాలు అన్నీ కూడా మనకు దొరుకుతాయి. మనం గ్లోబ్లో చూసినట్టు ఇక్కడ ఎర్త్ అనేటువంటిది రౌండ్గా ఏమి ఉంటుందండి, కొండలు, గుట్టలు, తర్వాత లోతైన లోయలు ఇవన్నీ కలిగి ఉంటాయి. అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి వేడి ఏదైతే ఉందో అది భూమి మీదకి కాగానే భూమి అనేటువంటిది హీట్ అవుతుంది, ఓకేనా. మళ్ళీ ఇక్కడ సూర్యుడు అనేటువంటి వాడు లేకపోతే మళ్ళీ కూల్ అవుతుంది. అంటే ఇక్కడ విండ్ వాటర్ రిలేషన్షిప్, సేమ్ టైం ఎయిర్ ల్యాండ్ రిలేషన్షిప్ అనేటువంటిది వర్క్ చేస్తుంది. మనతో పాటు భూమి మీద ఉండేటువంటి రకరకాల జంతువులు, పక్షులు అన్ని కూడా ఏ రియాలం పైన ఉంటున్నాం, లిథోస్ఫియర్ అనేటువంటి రియాలం పైన మనంతా కూడా ఉంటున్నాం. ఓకే, నెక్స్ట్ హైడ్రోస్ఫియర్. So in Greek, Hada, which means water. A sphere means ball. The realm of water is called hydrosphere. The realm of water is called hydrosphere. Okay. Some part of the water is found in deep down under the earth of among rocks. కొంత వాటర్ అనేటువంటిది మనము ఎర్త్ సర్ఫేస్ లో ఉన్నటువంటి రాక్స్ కింద, రాళ్ళు ఉంటాయి కదండి, ఆ రాళ్ళ కింద మనం వాటర్ అనేటువంటిది ఉంటుంది, ఓకేనా. దీన్నే మనము అండర్ గ్రౌండ్ వాటర్ అని లేదా మినరల్ వాటర్ అని పిలుస్తాం. ఇట్ కంప్రైజ్ వేరియస్ సోర్స్ ఆఫ్ వాటర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ water bodies like rivers, lakes, oceans and seas.
Okay na? So the realm of water is called hydrosphere. First Greek word water means water, sphere means ball. Okay na? So ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అంతా కూడా మనం ఏమంటామంటే హైడ్రోస్ఫియర్. కొంత కొంత వాటర్ అనేటువంటిది మనము ఎర్త్ సర్ఫేస్ కింద ఉన్నటువంటి రాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే లిథోస్ఫియర్ లో ఉన్నటువంటి రాక్స్ కింద వాటర్ ఉన్నటువంటిది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని మనం ఏమంటాం అండర్ గ్రౌండ్ వాటర్ లేదా మినరల్ వాటర్ అని పిలుస్తాం. ఓకేనా? మనకి మోస్ట్లీ వాటర్ అనేటువంటిది ఎక్కడ అవైలబుల్ ఉంది? మోస్ట్లీ వాటర్ అనేటువంటిది ఎక్కడ అవైలబుల్ ఉందంటే లేక్స్, రివర్, ఓషియన్స్ అండ్ సీస్. నెక్స్ట్ థర్డ్ వన్ అట్మాస్ఫియర్. సో atmo means vapor. Atmo means vapor. Okay na? Sphere means ball. Okay? The thin layer of air that surrounds the air in atmosphere. The thin layer of air that surrounds the air is atmosphere. Okay? సో ఇప్పుడు మనకి ఇది ఎంతండి ఈ సరౌండింగ్స్ లో మనకి డిఫరెంట్ లేయర్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి ఈ లేయర్ అంతా కూడా మనం ఏమని పిలుస్తామంటే అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ ఇట్ కంటైన్స్ డిఫరెంట్ వేరియస్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ and also dust particles and also vapor. These all are present in atmosphere. Okay na? Thin layer of air that surrounds the earth is atmosphere. ఇక్కడ ఉన్నటువంటి ఈ లేయర్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి పై పొరను అంతా కూడా మనం ఏమని పిలవచ్చు? అట్మాస్ఫియర్ అని పిలవచ్చు. అట్మాస్ఫియర్ లో మనకి రకరకాలైనటువంటి గ్యాసెస్ అన్ని కూడా ఉంటాయి. సో మనం పీల్చేటువంటి ఆక్సిజన్, మనం రిలీజ్ చేసేటువంటి కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, వాటర్ వేపర్, డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ బయోస్ఫియర్. The realm of life is called biosphere. Bio means life. లైఫ్ కి సంబంధించినటువంటి రియామ్ కాబట్టి దీన్ని ఏమంటున్నా బయోస్ఫియర్. సో ఇట్ ఇంక్లూడ్స్ బ్యాక్టీరియా విచ్ లివ్ అప్ ఆన్ ద అట్మాస్ఫియర్. ఓకేనా? అప్ ఆన్ ద అట్మాస్ఫియర్ ఆర్ ఇన్ డీప్ ఓషియన్స్. ఓకేనా? కాన్స్టిట్యూట్ ద బయోస్ఫియర్. మనము పైకి వెళ్ళేటువంటి డస్ట్ పార్టికల్స్ లో మనకి డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బ్యాక్టీరియా అనేటువంటి అబ్జర్వ్ చేయొచ్చు. ఓషియన్స్ లో కిందికి డెప్త్ వెళ్ళే కొద్దీ మనకి డిఫరెంట్ బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజం, ఆల్గే, ఫంగై ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో లైఫ్ నీడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ దిస్ త్రీ స్పేర్స్. లైఫ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వాలంటే, లైఫ్ అనేటువంటిది ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ చెప్పుకున్నటువంటి లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ అనేటువంటిది ఉంటేనే బయోస్ఫియర్ అనేటువంటిది ఉంటుంది, లేకపోతే ఉండదు. ఓకేనా? సో లైఫ్ అనేటువంటి స్టార్ట్ అవ్వాలంటే లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ మస్ట్. ఇప్పుడు చెప్పండి, లిథో మీన్స్ మనం రాక్ అనుకుంటున్నాం కాబట్టి దీన్ని ల్యాండ్ తీసుకున్నాం. సో హైడ్రో మీన్స్ వాటర్ కాబట్టి వాటర్ అనేటువంటిది కావాలి. నెక్స్ట్ అట్మాస్ఫియర్ దేనికి సంబంధించింది? ఎయిర్ కి సంబంధించింది. చూడండి, ల్యాండ్, వాటర్, ఎయిర్ ఉంటేనే లైఫ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ అవ్వదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్, బయోస్ఫియర్, రియాల్స్ అనేటువంటి మనకు ఒక్కొక్క టాపిక్ గా డివైడ్ చేశారు, ఒక్కొక్క లెసన్ గా. ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ వి డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఈస్ లిథోస్ఫియర్. Lithosphere deals with the land we live upon. Lithosphere deals with the lands we live upon.
సో ప్రీవియస్ చాప్టర్లో కూడా మనం చూసాం క్రస్ట్ అనేటువంటిది ఎక్కడ కూడా రౌండ్గా లేదు. ద ఎర్త్ క్రస్ట్ యాజ్ ఈ అన్ఎవెన్ అంటే అప్ అండ్ డౌన్స్ అనేటువంటివి మనం చూడొచ్చు. కొన్ని లో బేసిన్స్, కొన్ని హై బేసిన్స్, ఓకేనా. సో లో బేసిన్స్ అనేటువంటివి ఓషియన్స్తో ఫిల్ అయి ఉన్నాయి, ఓకేనా. సో కొన్ని కాంటినెంట్స్గా ఫామ్ అయినాయి, ఓకేనా. వీటిని మనం ఏమంటామంటే దే ఆర్ కాల్డ్ యాజ్ జియోగ్రాఫర్స్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ ప్రైమరీ డివిజన్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ ఇంటూ ఓషియన్స్ అండ్ కాంటినెంట్స్, ఓకేనా. సో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటి, ల్యాండ్ ఫార్మ్స్. మనకి ల్యాండ్ ఫార్మ్స్ అనేటువంటివి 3 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్, సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్, థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్. Land forms is 3 types. First one is first order land form, second one is second order land form, third one is third order land form. So first order land form. ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో అంటే మనం ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నాం. ఎర్త్ సర్ఫేస్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకి అంటే సర్ఫేస్ అంతా నీట్గా లేదు. అక్కడక్కడ మనకి అప్ అండ్ డౌన్స్ అనేటువంటివి కనిపిస్తాయి. డౌన్ ఉన్నటువంటి ప్లేసెస్ అంతా కూడా మనకి ఓషియన్స్ తో ఫిల్ అప్ అయి ఉన్నాయి. రిమైనింగ్ అంతా కూడా ల్యాండ్, రిమైనింగ్ అన్ని కూడా ఏం చేయడానికి వస్తాయి, కాంటినెంట్స్. సో కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్ ఆర్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ ప్రైమరీ డివిజన్ ఆఫ్ క్రస్ట్. సో ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి కాంటినెంట్స్, ఓషియన్స్. దెన్ సో సర్ఫేస్ అనేటువంటిది మనకి క్లీన్గా లేదనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలుసు. కొన్ని చోట్ల మనం ప్లేన్స్, తర్వాత లో ల్యాండ్స్, ప్లాట్యూస్, మౌంటైన్స్, ఓకేనా, ఇవన్నీ చూస్తున్నాం. ఇవి ఎలా ఫామ్ అయ్యాయనేటువంటిది ఫర్దర్ నెక్స్ట్ టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ వచ్చేసి కాంటినెంట్స్, ఓషియన్స్. దెన్ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ వచ్చేసి మౌంటైన్స్, plains, plateaus. These are second order land forms. Third order land forms are also there. So valleys, okay na, tarvata curves, okay. So ivi మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. So first order land form, second order land form, third order land form, okay na. So jigsaw puzzle and the moving of plates, సో మనం ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఏవైతే ఈ కాంటినెంట్స్, ఓషియన్స్ అనేటువంటివి ఉన్నాయో ఇవి ఇనిషియల్ స్టేజెస్లో, ఓకేనా, అన్నీ కూడా ఒకదానికొకటి బయటపడేసి తర్వాత ఒకదానికొకటి పుష్ చేసుకునేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కాంటినెంట్స్, ఓషియన్స్ ప్లేస్లోకి రావడానికి డిఫరెంట్ స్టేజెస్ అన్నీ కూడా క్రాస్ అయ్యి వచ్చాయనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేశాం. ఓకే, సో సైంటిస్ట్ థాట్ కూడా అదే. బిగినింగ్లో ఏమనుకున్నారు వాళ్ళు, ఆల్ కాంటినెంట్స్ అనేటువంటివి ఒక చోటనే బయటపడి ఉన్నాయి. తర్వాత ఏమైంది, అవన్నీ కూడా బ్రోక్ అయ్యి ప్రజెంట్ ఉన్నటువంటి ప్లేస్లోకి వచ్చేసి అక్కడే కాన్స్టెంట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సైంటిస్టులు మనకి ఇచ్చారు. ఓకేనా. సో జియాలజిస్టులు ఏం చేశారంటే దీని గురించి బాగా స్టడీ చేసి వీళ్ళు ఏమని కామెంట్ ఇచ్చారంటే all the continents and even oceans are actually situated on massive rock or massive base of rock. సైంటిస్టులు ఏం చేశారంటే, జియోలజిస్టులు ఏం చేశారంటే ఈ కాంటినెంట్స్, ఓషియన్స్ అనేటువంటివి ఎలా ఫామ్ అయ్యాయి అనే దాని గురించి బాగా స్టడీ చేసి ఒక కన్ఫర్మేషన్కి వచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆల్ కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్ situated at one massive base of rock. That base is called plate. ఆ బేస్ ఏమంటున్నారంటే ప్లేట్ అంటున్నారు.
plate. Okay, so there are 6 major plates on Earth. There are 6 major plates on Earth and several minor plates on Earth. 6 major plates ఉన్నాయి, several minor plates ఉన్నాయి అనేటువంటి కన్ఫర్మేషన్ వచ్చారు ఎవరు జియాలజిస్ట్. ఆ 6 మేజర్ ప్లేట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఆఫ్రికా, సెకండ్ వన్ నార్త్ అమెరికా, థర్డ్ వన్ సౌత్ అమెరికా, ఫోర్త్ వన్ ఇండో ఆస్ట్రేలియన్, ఫిఫ్త్ వన్ యూరేసియన్, ఓకేనా, సిక్స్త్ వన్ ఆర్కిటికా అంటార్కిటిక్, సెవెంత్ వన్ పసిఫిక్, these are major plates, okay na, major plates on earth surface. First one is Africa, second one is North America, third one is South America, fourth one is Indo Australian, fifth one is Eurasian, sixth one is Antarctica, seventh one is Pacific ring. So minor ones are Nazca and Arab. Nazca and Arab. Okay. What is the special about these plates? మనం plates అని చెప్పుకున్నాం కదా, ఈ plates యొక్క స్పెషల్ ఏంటి? ఓకేనా, these plates actually float or mantle. These plates are actually float on the mantle. They are constantly being pushed. ఓకేనా, and therefore keep moving slowly. ఏం లేదండి, వీళ్ళు ఏమంటున్నారంటే మన సైంటిస్టులు జియోలజిస్టులు ఏమంటున్నారంటే ప్రజెంట్ మనం కాంటినెంట్స్ ఓషియన్స్ అనుకుంటున్నాం కదా, ఈ కాంటినెంట్స్ ఓషియన్స్ అన్నీ కూడా ఒక పెద్ద రాక్ పైన ఉండేది, అంటే ఒక పెద్ద బండ పైన ఉండేది. ఆ బండలు ఏమంటున్నామంటే ప్లేట్స్ అంటున్నాం. ఆ పెద్ద పెద్ద బండలు, ఆ ప్లేట్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 7 ప్లేట్స్ ఉన్నాయి. సారీ, అవునండి, 7 ప్లేట్స్ ఉన్నాయి. ఓకేనా, ఓకేనా, మొత్తం 7 ప్లేట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 7 ప్లేట్స్ అన్నీ కూడా 7 ప్లేట్స్ పైన మన కాంటినెంట్స్ ఓషియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిపైన ఉన్నాయన్నటువంటి ఇన్ఫర్మేషన్ సార్. ఇప్పుడు ఈ ప్లేట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? యాక్చువల్గా ఈ ప్లేట్స్ ఏం చేస్తున్నాయి, అవి ఒక చోటు నుంచి ఒక్కో చోటుకి చిన్నగా స్లోగా మూవ్ అవుతున్నాయి, ఒకదాని ఒకటి పుష్ చేసుకుంటున్నాయి. ఆ పుషింగ్ కానీ ఆ మూమెంట్ కానీ మనమైతే చూడలేదు. ఇప్పుడు ఎంత అనేటువంటిది తిరుగుతూ ఉంది రోజు, మనకేమన్నా తిరుగుతున్నాము లేదు కదా, అలాగే ఆ పుషింగ్ అనేటువంటిది, ఆ మూవింగ్ అనేటువంటిది మనకి కనబడలేదు. ద రీజన్ వేర్ ద 2 plates meet and push each other, a lot of pressure released by each them of other. One plate is pushed under into mantle and while other plate is pushed from a chain of mountains. This movement is called plate tectonics. ఏం లేదండి, ఇప్పుడు 2 ప్లేట్స్ ఇలా ఉన్నాయి, ఇలా మూవ్ అవుతూ ఏమవుతుందంటే ఇలా మూవ్ అయినప్పుడు రెండు కూడా బాండ్ అవుతాయి. బాండ్ అయినప్పుడు ఒకదాన్ని ఒకటి పుష్ చేసుకుని, ఒకటేమో మ్యాంటిల్ మనకి ఎత్తు ఇన్నర్ పార్ట్ క్రస్ట్ తర్వాత ఉన్నటువంటి స్టేజ్ ఉంది, ఒకటేమో మ్యాంటిల్ లేక వెళ్ళిపోతుంది, ఒకటేమో ఎత్తు క్రస్ట్ పైకి వస్తుంది. క్రస్ట్ పైకి వచ్చినటువంటి ఈ పుషింగ్స్ నే మనం ఏమంటామంటే ప్లేట్ టెక్టోనిక్స్. ప్లేట్ టెక్టోనిక్స్, ఓకేనా. ఇలాంటి ప్రాసెస్, ఈ ప్లేట్ టెక్టోనిక్స్ జరిగేటువంటి ప్రాసెస్ లో మనకి ఎర్త్క్వేక్స్, ఓకేనా, వాల్కనోస్ అనేటువంటివి రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఎర్త్క్వేక్స్ అంటే మనకి భూకంపాలు,
వాల్కనోస్ అంటే అగ్నిపర్వతాలు. ఓకేనా? సో అక్కడ ఉన్నటువంటి ఈ ప్లేట్స్ అనేటువంటి ఎందుకు పుష్ చేసుకుంటున్నాయి? వై దే ఆర్ ప్లేట్స్ బీయింగ్ పుష్డ్? హూ పుష్డ్ దేమ్? ఎవరు పుష్ చేస్తున్నారు వాటిని? ఓకేనా? సో దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. ఆ ప్లేట్స్ అనేటువంటివి ఎందుకు పుష్ చేసుకుంటున్నాయి అనే దానికోసం ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. ఇప్పుడు జియాలజిస్టులు ఏం చేశారంటే కొన్ని ఇంపార్టెంట్ ఓషియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ ఓషియన్స్ ఇన్నర్ పార్ట్ అంటే అండర్ పార్ట్లో ఉన్నటువంటి మౌంటైన్స్ హిల్స్ని వీళ్ళు ఏం చేశారంటే కనిపెట్టారు. ఇప్పుడు పసిఫిక్ ఓషియన్ ఉంది, అట్లాంటిక్ ఓషియన్ ఉంది. ఈ ఓషియన్స్లో మిడ్ ఓషియన్కి వెళ్ళిన తర్వాత కింది సైడ్ వీళ్ళకి కొన్ని మౌంటైన్స్ అనేటువంటి కనిపించాయి. ఆ మౌంటైన్స్ అనేటువంటివి ఎలా వచ్చాయనే దాని గురించి మన వాళ్ళు స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. సో అక్కడ వీళ్ళకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఎర్త్ సెకండ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్, సెకండ్, క్రస్ట్, మ్యాంటిల్, కోర్. ఇవి మాత్రం ఈ లెసన్ అయినటువంటి రిపీట్ అవుతూనే ఉంటాయి. యాక్చువల్గా మనకి ఓషియన్స్ అనేటువంటివి ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మౌంటైన్స్ అనేటువంటి మన కనిపిస్తుంది మన సైంటిస్ట్. ఓకే, మనకి ఎర్త్ సర్ఫేస్ మీద వాటర్ అనేటువంటిది ఉంది. మరి మ్యాంటిల్ స్టేజ్లో ఉన్నటువంటి లిక్విడ్స్, సాలిడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి, బాగా మోడరేట్ స్టేజ్లో బాయిల్ అయ్యేసి ఓకేనా, అవి బయటికి రావాలనుకున్నప్పుడు మ్యాంటిల్ స్టేజ్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక లావా మాదిరి బయటకు వచ్చేసి ఇలా అంటే ఒక వాల్కనో అనేటువంటిది రిలీజ్ అయ్యేటప్పుడు మనకి లావా అనేటువంటిది రిలీజ్ అవుతుందండి. వాల్కనోస్ అనేటువంటిది వచ్చినప్పుడు లావా అనేటువంటిది బయటికి రిలీజ్ అవుతుంది. అలా మ్యాంటిల్ స్టేజ్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా ఏమవుతుందంటే మెటీరియల్ అంతా కూడా ఇలా వచ్చేసి ఓషియన్స్ కానీ ఇలా స్ప్రెడ్ అయ్యాయి. ఇవి కొన్ని రోజులు ఏమవుతాయి, ఇలా బ్రేకప్ అయ్యేసి ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు పక్కన వెళ్ళిపోవడం. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు స్టోన్స్ అన్ని కింది పడిపోవడం ఈ మౌంటైన్స్లో ఉన్నటువంటి. ఓకే, మళ్ళీ రిలీజ్ అయినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో వీటిలో ఇలా కూర్చుకోవడం. ఈ ఓషియన్ అనేటువంటిది లేదా సీ అనేటువంటిది ఇలా ఫ్లో అయ్యేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డస్ట్ అంతా కలిసి ఇలా బయట సైడ్ వచ్చేసి స్ప్రెడ్ అవ్వడం. ఇలా సీ ఫ్లోర్ ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇన్నర్ సైడ్ ఉన్నటువంటి ఈ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఉన్నటువంటి డస్ట్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటర్ మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా బయటకు వచ్చేసి ఇలా రీచ్ అవ్వడం జరిగింది. దీన్నే మనం ఏమంటారంటే సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. ఓకే, నెక్స్ట్ మార్జిన్ ప్లేట్స్ మధ్య మనము కొంత డ్రామా అనేటువంటిది కూడా చూడవచ్చు. ఏందా మార్జిన్ ప్లేసెస్ డ్రామా? ఇప్పుడు ఇది ఎందుకు అంటే ఇన్నర్ సైడ్ మ్యాంటిల్లో ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది ఎలా వచ్చింది, ఎలా రిలీజ్ అయ్యి బయట ఎలా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్ అనుకున్నాం, ఇది ఒక ప్లేట్. మనం ప్లేట్స్ గురించే కదా ప్లేట్. ఈ ప్లేట్ మార్జిన్స్ బయట పడేటప్పుడు ఏమవుతుందంటే లాట్ ఆఫ్ ప్రెషర్ రిలీజ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేట్ 1 ప్లేట్ ఇవి రెండు కలుస్తున్నాయి అనుకున్నాం. ఇలా కలిసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక ప్రెషర్ అనేటువంటిది రిలీజ్ అయ్యి అక్కడ మనకి మౌంటైన్స్ కానీ ఎర్త్క్వేక్స్ కానీ వాల్కనోస్ కానీ రిలీజ్ అవుతాయి. అర్థమైందా? ప్లేట్స్ అంటే మనం ఏవైతే రాక్స్ అని చెప్పుకుంటున్నామో ఈ రాక్స్ మూవింగ్ అయ్యేటప్పుడు పుష్ చేసుకున్నప్పుడు అక్కడ ప్రెషర్ అనేటువంటి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 2 బండలు మనం ఇలా జాయించామనుకోండి, ఓకేనా, అవేమవుతుంది, ఒకటి పైకి ఒకటి కిందికి వెళ్ళిపోవడం కానీ ఎలా కూడా జరుగుతుంది ఆ విధంగా. ఓకే, సో ఇలా మౌంటైన్స్, ఎర్త్క్వేక్, వాల్కనోస్ అనేటువంటి ఫామ్ అవుతాయి. సో మౌంటైన్స్ ఏర్పడడానికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు
హిమాలయాస్ అనేటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్స్. ఓకే, మరి ఆ హిమాలయాస్ అనేటువంటి ఎలా ఫామ్ అయ్యాయి తెలుసా? సో ఇక్కడ ఏంటంటే మనం ప్లేట్స్ ఏవైతే చెప్పుకున్నామో 7 మేజర్ ప్లేట్స్, అందులో ఉన్నటువంటి యురేషియన్ ప్లేట్ అండ్ ఇండియన్ ప్లేట్ ఆర్ డెక్కన్ ప్లాట్యూ. ఈ రెండు ప్లేట్స్ ఏం చేశాయంటే ఒకదానికి ఒకటి బయట పడేసాయి, ఒకదానికి ఒకటి రెండు పుష్ చేసుకుంటూ ఏమైందంటే ఈ డెక్కన్ ప్లేట్ అనేటువంటిది యురేషియన్ ప్లేట్స్ చుచ్చుకొని పోయి అక్కడ ప్రెషర్ రిలీజ్ అయ్యి హిమాలయాస్ అనేటువంటి ఫామ్ అయ్యాయి. ఓకేనా, ఇలా హిమాలయాస్ అనేటువంటి ఫామ్ అయ్యాయి. యురేషియన్ ప్లేట్, డెక్కన్ ప్లేట్ ఇవి రెండు మూవ్ అవుతూ పుష్ చేసుకోవడం వల్ల హిమాలయాస్ అనేటువంటివి ఫామ్ అయ్యాయి. ఇన్ కేస్ ఇండియా అనేటువంటిది భవిష్యత్తులో ల్యాండ్ అనేటువంటిది లేకపోతే దేనిలోకి వెళ్ళిపోతుంది? ఈ యురేషియన్ ప్లేట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది మనకి ప్లేట్స్ అనేటువంటివి ఎలా పుష్ చేసుకుంటాయో చూడవచ్చు. నెక్స్ట్ స్లో మూమెంట్స్ అండ్ సడన్ మూమెంట్స్. స్లో మూమెంట్స్ కింద మనము ఏం చూసాం? లిథోస్ఫియర్లో జరిగినటువంటి 2 మూమెంట్ చూసాం. ఒకటేమో సడన్ మూమెంట్, ఒకటేమో స్లో మూమెంట్. స్లో మూమెంట్ వల్ల ఏమైంది? ప్లేట్స్ అనేటువంటి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం, ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ పుష్ చేసుకోవడం అంతవరకు చూసాం. సడన్ మూమెంట్స్లో మనకి ఏం జరిగింది? అక్కడ మౌంటైన్స్ అయినా ఫామ్ అవ్వచ్చు, వాల్కనోస్ అయినా ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఎర్త్క్వేక్స్ అయినా ఫామ్ అవ్వచ్చు. ఓకేనా, సో ఫస్ట్ స్లో మూమెంట్లో మనకి ఎటువంటి డ్యామేజ్ అనేటువంటిది ఉండదు. సడన్ మూమెంట్లోనే మనకి డ్యామేజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సడన్గా భూకంపం వచ్చిందనుకోండి, చాలామందికి ఉండాల్సిన హౌసెస్ అన్నీ కూడా పోతాయి. అదే ఓకేనా, సడన్గా మనం డ్యామేజ్ అనేటువంటిది చూడవచ్చు ఇక్కడ సడన్ మూమెంట్స్లో. ఓకేనా, ఇప్పుడు మౌంటైన్స్ హిమాలయాస్ ఇలా ఫామ్ అయ్యాయని చూసాం. సో మరి వాల్కనోస్, ఎర్త్క్వేక్స్ అనేటువంటివి ఎలా ఫామ్ అవుతాయో ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాల్కనోస్ అండ్ ఎర్త్క్వేక్స్. సో వాల్కనోస్ అనేటువంటి ఎలా ఫామ్ అవుతాయంటే, సో వాల్కనోస్ ఆర్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ వేర్ molten material from the mantle erupts on the earth surface. This molten material is also accompanied by steam, smoke and various forms of gases from the depth of the earth. The smoke and ash and the dust spread out of the atmosphere. Okay na? While the molten materials cools and form hard rocks called igneous rocks. Okay? Okay. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం మళ్ళీ ఒకసారి. సో మనకి ఎర్త్ క్రస్ట్ అనేది దిస్ వన్ ఎర్త్ క్రస్ట్ తర్వాత మనకు ఉన్నటువంటి స్టేజ్ ఏంటి? మ్యాంటిల్. ఓకేనా, మ్యాంటిల్. ఫస్ట్ ఏమో క్రస్ట్, సెకండ్ వన్ మ్యాంటిల్, థర్డ్ వన్ కోర్. సో క్రస్ట్ అనేటువంటి దాంట్లో మనకి వాల్కనోస్ అనేటువంటి ఎలా ఫామ్ అవుతాయో చూపిస్తాను. సో మ్యాంటిల్ స్టేజ్లో ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మ్యాంటిల్ స్టేజ్లో ఉన్నటువంటి బాయిల్డ్ మెటీరియల్
ఓకేనా. అది వాల్కనోస్ రూపంలో ఎలా ఫామ్ అవుతుందంటే లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా బాగా బాయిల్ చేసి ఏమవుతుందంటే ఇలా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేటప్పుడు మెటీరియల్తో పాటు ఆ మాల్టెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్తో పాటు కొంత స్మోక్, కొంత డస్ట్, ఓకేనా, ఇవన్నీ కూడా బయటికి రిలీజ్ అవుతాయి. బయటికి రిలీజ్ అయినటువంటి స్మోక్, డస్ట్ ఏం చేస్తుంది, అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. సో ఇన్సైడ్ నుంచి వచ్చినటువంటి ఈ సాలిడ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది క్రస్ట్ సర్ఫేస్ పైన ఇలా ఫామ్ అవుతుంది. ఈ మెటీరియల్ తర్వాత కూల్ అయిన తర్వాత దీన్ని ఏమంటారంటే ఇగ్నోసియస్ రాక్స్ అంటే తెలుగులో మనం ఏమంటామంటే ఇగ్నోసియస్ రాక్స్ అంటే అగ్నిశిలలు అంటారు తెలుసా, అగ్నిశిలలు. ఓకే, సో అగ్నిశిలలు అంటారు. ఇన్ కేస్ ఇక్కడ ఉన్నటువంటి మాల్టెన్ మెటీరియల్ అనేటువంటిది బయటికి రిలీజ్ అయ్యే టైంలో, ఓకేనా, క్రస్ట్ మీద ఉన్నటువంటి కొన్ని రాక్స్ ఏం చేస్తారంటే బయటికి రిలీజ్ అవ్వకుండా స్టాప్ చేస్తారు. ఇక్కడే స్టాప్ చేస్తారు మాల్టెన్ మెటీరియల్. అంటే బయటికి ఏం రావాలి బయటికి రిలీజ్ అవ్వదు. అప్పుడు సో ఇలా బయటికి రిలీజ్ అవ్వకుండా ఉన్నటువంటి వీటిని ఏమంటామంటే మనము ఇంట్రసివ్ ల్యాండ్ ఫార్మ్స్. ఓకేనా. బయట అంటే ఇన్సైడ్ ఉన్నటువంటి మ్యాంటిల్ మెటీరియల్ ఏదైతే ఉందో అది బయటికి రిలీజ్ అవ్వకుండా ఇక్కడే స్టాప్ చేస్తుంది. దాన్ని ఏమంటారు ఇంట్రసివ్ ల్యాండ్ ఫార్మ్స్. ఇన్ కేస్ ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా బయటకు వచ్చేస్తే దాన్ని ఏమంటారు ఎక్స్ట్రసివ్ ల్యాండ్ ఫార్మ్. మరి ఈ బయటికి రిలీజ్ అయినటువంటి ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది హీట్ స్టేజ్ నుంచి కూల్ అయిన తర్వాత ఆ మెటీరియల్ మనం ఏమని పిలుస్తాం, ఇగ్నోసియస్ రాక్స్. ఇలా మనకి వాల్కనోస్ అనేటువంటి ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఎర్త్ క్వేక్స్. సో భూకంపాలు అనేటువంటివి మనం అబ్జర్వ్ చేసుకుంటాం. మనకి మెయిన్గా ఎర్త్క్వేక్ వచ్చేటువంటి రీజన్ ఏంటంటే పసిఫిక్ రీజన్. మనం వరల్డ్లో మనం అబ్జర్వ్ చేస్తే పసిఫిక్ ఓషన్ అనేటువంటిది వెస్ట్ సైడ్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఉంటుంది. 2 సైడ్స్ మనకి పసిఫిక్ ఓషన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా. సో మనం మ్యాప్లో చూసినటువంటి ప్రకారం ఇదేమో ఏసియా, సో ఇది ఆస్ట్రేలియా, ఓకేనా. సో ఆస్ట్రేలియా తర్వాత అంటే ఇది బే ఆఫ్ బెంగాల్, ఓకేనా. ఇదేమో మనకి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. సో ఇలా ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకి ఎర్త్క్వేక్స్ అనేటువంటివి ఎక్కువ ఉన్నాయి. ఎర్త్క్వేక్ సంబంధించినటువంటి జోన్ అంతా కూడా ఎక్కడ ఉంది మనకి అంటే ఈ పసిఫిక్ రింగ్ ఎడ్జెస్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి వాల్కనోస్ కి ఇంపార్టెంట్ వాల్కనోస్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి సిసిలీ అనేటువంటిది, ఓకేనా, స్ట్రాంబోలి అనేటువంటిది సిసిలీ అనేటువంటి కంట్రీలో ఉంది స్ట్రాంబోలి. ఓకేనా. సో మన ఇండియాలో బారన్ నార్కోడా, ఎక్కడ ఉన్నాయి ఈ బారన్ నార్కోడా? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లో ఉన్నాయి. ఈ బారన్ అండ్ నార్కోడా అనేటువంటి వాల్కనోస్ ఉన్నాయి. సో వరల్డ్ లో ఉన్నటువంటి ఫేమస్ వాల్కనోస్ ఎక్కడ వస్తాయంటే స్ట్రాంబోలి. ఎక్కడ ఉంది? సిసిలీ అనేటువంటి కంట్రీలో ఉంది. సో అలా ఈ వాల్కనోస్ అనేటువంటి కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి. అలాగే మనకి ఎర్త్క్వేక్స్ అనేటువంటి వచ్చేదానికి కూడా కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి. ఏంటవి? పసిఫిక్ రింగ్ ఆఫ్
ఫైర్. సో ఇక్కడ ఈ జపాన్ కి సరౌండింగ్స్ లో కొన్ని, ఓకేనా. తర్వాత ఇలా ఇలా మనకి ఇంపార్టెంట్ ఎర్త్ క్వేక్స్ లేదా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది మనం ఎర్త్ క్వేక్స్ సంబంధించి మెయిన్ జోన్ గా చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఈ ప్లేన్ బౌండరీస్ అన్నీ కూడా మనం ఎర్త్ క్వేక్స్ అనేటువంటి ఫౌండ్ చేయొచ్చు. ఓకే ఓకే చిల్డ్రన్, దీస్ ఆర్ ల్యాండ్ ఫార్మ్స్, ల్యాండ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్, సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్, థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్. సో హౌ టు స్టార్ట్ కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్, how to spread sea floor spreading, okay na. Then what are the slow movements and what are the sudden movements, okay. Then how to form volcanoes and how to form earthquakes, okay children.